ప్రతి గృహము కుసుమహరుల నిలయమే, ప్రతి హృదయం కుసుమహరు నివాసమే. ప్రతి గృహము కుసుమహరుల నిలయము 846వ ఎపిసోడ్లోని విశేషంలో శ్రీ హరనాథ మహాప్రభువుని అద్భుత తత్వము తెలియచేయుచున్నవారు శ్రీ శ్యామసుందర్ గారు, USA. ప్రతి గృహము కుసుమహరుల నిలయము 846వ ఎపిసోడ్కు స్వాగతం, సుస్వాగతం. కలియుగమున ప్రభు హరనాథుని దివ్య సందేశములు ముక్తి సాధనమునకు సోపానము వంటివి. మానవుల సులభ తరుణోపాయమునకు శ్రీ హరనాథుని పవిత్ర నామ మధుర స్మరణయే. ఆయన పావన చరిత్రను చదివి, ఆయన అద్భుత లీలలను అవగాహన మునర్చి, ఆయన అపూర్వ లేఖలను నిత్యము పారాయణము చేసి, ఆయన ఉపదేశములను ఆచరణలో పెట్టుటయే పరమావధి. ప్రభువు తన లేఖలలో మానవ జీవిత లక్ష్యమును సాధించు రాజమార్గము తెలిపెను. అటువంటి దివ్య లేఖలను చదివి దాని ద్వారా సన్మార్గమున నడుచుచు ప్రభు చరణ సాన్నిధ్యమున సుఖముగా ఉండుటయే మన కర్తవ్యము. అట్టి వారి జన్మము ధన్యతగాంచును. ఇదియే శ్రీ హరనాథ మహాప్రభువుని అద్భుత సందేశము. శ్రీ హరనాథుని అమృత శ్లోకం గానం చేయుచున్నవారు శ్రీ కె సుబ్బారావు గారు, హైదరాబాద్. కుసుమ ప్రియయాయుక్తం స్మితాస్యం సిగ్నచక్షుషం రత్నసింహాసనాసీనం రత్నసింహాసనాసీనం హరనాథం కుసుమా కుసుమా హరనాథం స్మరామ్యహం స్మరామ్యహం కుసుమా హరనాథం పాగల్ హర్నాథ్ లేఖల విశిష్టత విశదీకరించుచున్న భక్తురాలు, విద్యావేత్త శ్రీమతి చింతావాణి శర్మ గారు, కాకినాడ. కుసుమహర పాగల్ హరనాథ్ లేఖలు పత్రావళిలో 5వ భాగంలో 243వ లేఖలో బాబా విమలామాకి రాస్తూ అనేక విషయాల్ని ముచ్చటిస్తున్నారు. ఆయన తన ఆరోగ్యం విషయం ఆందోళన చెందవద్దని ఆవిడ చెప్తున్నారు. ఇంకా పైగా శరీరం శాశ్వతం కాదని, ప్రాకృతమైనటువంటి శరీరం వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. దాన్ని మనం ప్రత్యేకించి శ్రద్ధ వహించి శాశ్వతంగా నిలుపుకోవాలని చూడకూడదు అనే విషయాన్ని కూడా చెప్తున్నారు. అలాగే మరొక ముఖ్యమైన విషయం ఆయన చెప్తున్నది చాలా లేఖల్లో చెప్తున్న విషయమే. అమ్మ, ఈ అవతరణలోనే కాదు, ప్రతి అవతరణలోనూ నేను నీకు ముద్దు బిడ్డగానే ఉంటాను. నువ్వు నా తల్లివి. నీ మాతృహృదయం నువ్వు ఏ విధంగా గోపాలుణ్ణి ఒళ్ళోకి తీసుకొని లాలించి బుజ్జగించి అతనికి కావలసినటువంటి ఆహారాన్ని అందించి ఒక చంటి పిల్లవాడిని చూసినట్టుగా నువ్వు చేస్తున్నావో, అది ప్రతి జన్మలోనూ నీ నుంచి నేను పొందుతాను. ఒక్క జన్మ కాదు. ఈ అవతరణ ఈ ఒక్కసారే కాదమ్మా, ఎన్నోసార్లు జరిగింది, జరుగుతుంది అని ఆయన చెప్తున్నారు. అంటే బాబా ఎప్పుడూ కూడా నా జీవితం సీలు వేసినటువంటి గ్రంథం లాంటిది అంటారు. కానీ ఇక్కడ అలా అనేటువంటి ఆయనే
అమ్మ యొక్క విమలామ యొక్క మాతృ హృదయానికి, మాతృత్వం వాత్సల్యానికి కరిగిపోయి తన యొక్క రహస్యాల్ని కొద్దిగా వెల్లడి చేస్తున్నారు అని మనం అనుకోవాలి. ఎందుకంటే ఈ అవతరణ అంటున్నారు ఆయన. మామూలుగా మనిషి పుట్టడం వెళ్ళిపోవడం ఇది అవతరణ అని ఎవరు అనరు కదా. ఆయన తన విషయం ప్రత్యేకం అవతరణ అని చెప్పుకుంటున్నారు. ఈ అవతరణ ఒక్కసారి కాదమ్మా, అందుకని నువ్వు బాధపడక్కర్లేదు. శరీరం తన గురించి చెప్తున్నారు బాబా. శరీరం రాలిపోతే మళ్ళీ అవతరణ జరుగుతుంది అంటున్నారు. మళ్ళీ నువ్వే నాకు మాతృమూర్తిగా నన్ను లాలించి పెంచి నీ ప్రేమనంతా నా మీద కురిపిస్తావు. ఎప్పుడైతే తన జీవితం ఒక సీల్డ్ వేసిన గ్రంథం అని అన్నారో అందరూ హరనాథ భక్తులు ఆయన యొక్క రహస్యాల్ని ఛేదించలేక మామూలుగా ఆయన చెప్తున్న విషయాలు వినడం తప్పితే, పైకి కనిపించే వినడం తప్పితే లోపల ఉన్నటువంటి రహస్యాల్ని ఎవరూ ఛేదించలేకే వదిలేస్తున్నారు, మన వల్ల కాదు అని. ఇక్కడ ఆయన తనంతట తానుగా తన అవతరణ అనేటువంటి శబ్దాన్ని వాడుతూ తను ఏ విధంగా వస్తున్నారు, ఎలా వెళ్తున్నారు చెప్తున్నారు. ఏదైనా సరే ఒకసారి ప్రాకృతంగా శరీరాన్ని స్వీకరించిన తర్వాత మళ్ళీ తిరిగి ఆ ప్రాకృత శరీరం వెళ్ళిపోవాల్సిందే కదా. ఎవరికైనా అంతే. అవతరణ తీసుకున్న అవతారం అని కిందకి దిగి వచ్చినా ఇది తప్పదు అనే విషయాన్ని కూడా ఆయన ప్రత్యేకించి తెలియజేస్తున్నారు. అయితే మళ్ళా ఆమె కూడా, విమలామ కూడా అటువంటి శరీరాన్ని స్వీకరించినామే కదా. అయితే తన అవతరణ ఎలా ఉందో అలాగే విమలామ కూడా మళ్ళీ మళ్ళీ వస్తూ తన అవతారానికి కావలసినటువంటి మాతృమూర్తిగా ఆవిడ రూపుదిద్దుకుంటుంది అనే విషయాన్ని చెప్తున్నారు. ఒకప్పుడు కనకలతగా వచ్చారు, ఒకప్పుడు ఆయన హరనాథుడిగా ఉన్నప్పుడు అమ్మ భగవతీ సుందరీదేవిగా వచ్చింది. అదే సమయంలో విమలామాగా కూడా వచ్చామే తన యొక్క మాతృతత్వాన్ని తెలియజేసుకున్నారు. ఇది మనందరికీ తెలిసిన విషయం కదా. అందుకని ఇక్కడ ఏ లేఖలో చెప్పిన విషయమైనా మరో లేఖలో చెప్పేటువంటి విషయంతో ఏకీభవిస్తూనే ఉంటుంది కుసుమహర. బృందావన మహాక్షేత్రంలో శ్రీ శేషసాయి ధామంలో జరిగిన సప్తాహంలో నామ సంకీర్తన చేయుచున్నవారు శ్రీమతి చంద్రావతి బృందం తలారి.
जय हरे नाद जय कुसुम कुमार 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 శ్రీ హరనాథ మహాప్రభు జరిపిన లీల తెలియచేయుచున్న భక్తురాలు శ్రీమతి కుసుమకుమారి గారు, వరంగల్. కుసుమహర హరనాథ మహాప్రభుని యొక్క ఇప్పటి వరకు మనము ఎన్నో లీలలను చూశాము. హరనాథుడు గదాధరుడి రూపమే అని తెలుసుకోవడానికి ఒక లీలను మీతో పంచుకోదలుచుకున్నాను. 1917వ సంవత్సరంలో హరనాథ మహాప్రభు తన భక్తులతో కలిసి నాగపూర్ వెళుతూ జుర్సుగూడలో దిగి ఒక బావి దగ్గర అనేక మంది భక్తులతో కలిసి స్నానం ఆచరించుచున్నారు. అదే సమయంలో నాగన్ బాబా అనేటువంటి భక్తుడు తన తండ్రికి శ్రాద్ధ కర్మలను నిర్వర్తించడానికి పిండాలకు కావలసినటువంటి బియ్యం పిండి మొదలగున్నటువంటి పదార్థాలను తీసుకొని అచ్చటకు ఠాకూర్ వద్దకు రావడం జరిగినది. అచ్చట తన తండ్రి యొక్క శ్రాద్ధ కర్మను నిర్వర్తించడానికి కొన్ని రోజులు సెలవు పెట్టి గయలోపట ఉన్నటువంటి విష్ణు దేవాలయానికి వెళ్లే రోజున హరనాథ మహాప్రభు జుర్సు కూడా వచ్చినట్లుగా తెలుసుకుని తను గనక గయాకు వెళ్ళినట్లయితే మరలా బాబాను కలుసుకుంటే కష్టమని తలచి బాబా దగ్గరికి రావడం జరిగినది. అచ్చట హరనాథ మహాప్రభునితో కలిసి అనేక దినములు ఆనందంతో గడపడం జరిగినది. అయితే ఇంతలో నాగన్ బాబాకి ఒక ఆలోచన వచ్చినది. ఏమిటంటే అది హరనాథ మహాప్రభువు గదాధరుడి రూపమే కదా, ఆయన సమక్షం లోపట తన తండ్రి యొక్క శ్రాద్ధ కర్మలను నిర్వర్తించినట్లయితే చాలా బాగుంటుంది అని తలచి వెంటనే హరనాథ మహాప్రభుని యుద్ధకు తన తండ్రి యొక్క శ్రాద్ధ కర్మలను నిర్వర్తించడానికి కావలసినటువంటి పదార్థాలను పిండాలను తీసుకొని పోయి హరనాథ మహాప్రభుని యొక్క పాదాల వద్ద ఉంచడం జరిగినది. ఎంతో భక్తి శ్రద్ధలతో ఉంచడం జరిగినది. అప్పుడు హరనాథ మహాప్రభువు ఇది చూచి ఎంతో ఆశ్చర్యచకితులైనారు. ఠాకూరు ఈ విధంగా ఎందుకు జరిపించుచున్నారని ప్రశ్నించగా నాగన్ బాబా మానవ రూపం తాను గయా వెళ్ళడానికి సమయం లేక మానవ రూపంలో ఉన్నటువంటి హరనాథుని వద్ద తాను తన తండ్రి యొక్క శ్రాద్ధ కర్మలను నిర్వర్తించవచ్చు కదా అని ఈ విధంగా జరిపించానని కన్నీళ్లతో అతను చెప్పడం జరిగింది. దానికి హరనాథ బాబా అతని నిరాడంబరతకు ఎంతో సంతోషించారు. యశోదామ నాగన్ బాబా జరిపించుచున్నటువంటి శ్రాద్ధ కర్మలను చూస్తూ పురోహితుడు చదివే మంత్రాలను వింటూ నాగానంద జరిపించేటువంటి కార్యక్రమాన్ని తిలకించుచున్నారు. అయితే ఈ పురోహితుడు మంత్రాలు చదువుతూ ఉండగా అదే సమయంలో ఒక వృద్ధ బ్రాహ్మణుడు ఎర్రటి శాల్వాను కప్పుకొని అచ్చట నిలబడటం గమనించింది. కానీ ఈ బ్రాహ్మణుని నాగానంద గాని ఇతరులు ఎవ్వరు గాని చూడటం జరగలేదు. శ్రాద్ధకర్మ కార్యక్రమం పూర్తి అయిన తర్వాత యశోదామ నాగానందను ప్రశ్నించింది, అతను ఆ వృద్ధ బ్రాహ్మణుడు ఎవరు అని. అప్పుడు నాగానంద అతని యొక్క రూపురేఖలను గురించి అడగ్గా ఆమె వివరించడం జరిగినది. మరి ఎర్రటి శాల్వా ఈ సమయంలో ఎర్రటి శాల్వా కప్పుకొని ఉన్నారు ఏమిటని ప్రశ్నించగా అప్పుడు నాగానంద
తన తండ్రి చనిపోయినప్పుడు ఎర్రటి శాల్వాను కప్పుకొని ఉన్నారని, అతన్ని దహనం చేసే సమయం లోపల కూడా ఆ ఎర్రటి శాల్వాను తీయడం జరగలేదని చెప్పగా తన తండ్రి యొక్క ఆత్మనే ఆ రూపంలో వచ్చినాడని తెలుసుకొని తన తండ్రి పిండాలను స్వీకరించడం జరిగినదని ఆనందపడి హరనాథుడు గదాధరుడి రూపమే అని విశ్వాసము 1000 రెట్లు అధికమైనది. దీన్ని బట్టి మనము ఈ లీలను బట్టి మనం తెలుసుకోవడం ఏమిటంటే హరనాథుడు గదాధరుడి రూపమే కదా అని మనము విశ్వసిస్తాం. శ్రీ హరనాథ మహాప్రభు జరిపిన లీల విశదీకరించుచున్న భక్తురాలు శ్రీమతి పి సూర్యకుమారి గారు, విశాఖపట్నం. కుసుమార 1926 సంవత్సరంలో హరనాథ ప్రభువు తన శిష్యులతో మాంగీరు వెళ్ళినప్పుడు నీరజ్ బాబు ఇంట్లో దిగి ఇంటికి వెళ్ళినప్పుడు భక్తులందరినీ తీసుకొని గంగానది స్నానానికి వెళ్ళాడు. అయితే హరనాథ ప్రభు గంగానది స్నానానికి వెళ్ళినప్పుడు నీరజ్ బాబు భార్యకి ఖర్జూర రసంతో చేసినటువంటి పాయసం పెట్టాలని, బాబాకి పెట్టాలని ఆమెకి కోరిక కలిగింది. అయితే ఆ రోజు ఖర్జూర పండు ఎక్కడా దొరకలేదు. మరి ఏం చేద్దామా, తన స్నేహితురాలైనటువంటి ఉమా ప్రసన్నతో తన బాధంతా చెప్పింది. చెప్తే ఆమె అన్నది, మా ఇంట్లో ఖర్జూర పళ్ళు ఉన్నాయి, కానీ 60 మైళ్ళు దూరం ఉంది కదా, వెళ్ళి పళ్ళు తేవాలంటే అరగంట దాటుతుంది అని ఆమె అన్నదట. అయితే ప్రభు అప్పటికే స్నానంకి భక్తులతో చాలాసేపు అయింది స్నానం చేయడానికి, ఎప్పుడు వస్తారో ఏంటో ఆమె ఆతృతపడి ఒక అబ్బాయిని ఖర్జూర పొడి తేవడానికి పంపించింది. అయితే ఈ లోపల ఈ ప్రభు తాలూకా భక్తులందరూ అందరూ స్నానాలు చేసిన తర్వాత ప్రభు భక్తులు తడి బట్టలు ఆరవేసుకుంటున్నారు. తడి బట్టలు ఆరేసుకున్నప్పుడు మన హరనాథ ప్రభు వసంత బాబు అనేటువంటి భక్తుని పిలిచి తన తుండుగుడ్డ ఇచ్చి ఆ తుండుగుడ్డ బాగా ఉతికి ఆరవేయమని చెప్పాడు ప్రభు. అయితే వసంత బాబుకి ఆశ్చర్యం వేసింది, ఏంటి ప్రభు ఇంత ఆలస్యం చేస్తున్నారు, తనకేం అర్థం కాలేదు. అయితే అలాంటప్పుడు సరే అవన్నీ అయిన తర్వాత భక్తులతో హరనాథ ప్రభు నీరజ్ బాబు ఇంటికి వచ్చి రావడంతో ఈ ఖర్జూర పాయసంతో రసంతో చేసినటువంటి పాయసం తయారైపోయింది. అంటే ప్రభుకి ఏంటంటే భక్తురాలైనటువంటి ఆ కోరిక తీర్చడాన్ని కానీ ఆ గంగానది స్నానం ఆలస్యం చేసాడు అనమాట. అందుకు భక్తురాలైనటువంటి ఆమె కోరిక తీర్చడానికని చెప్పి ప్రభు అలా చేసాడు. తన భక్తుల గురించి ఎప్పుడు అలాగే ప్రభు చేస్తాడు. అయితే ఈ విషయాలన్నీ చెప్పుకోవడంలో మనకి ప్రభు మీద నమ్మకం కలుగుతుంది. మనకి ఎప్పుడైనా బాధ కలిగినా ప్రభు మనల్ని ఆదుకుంటాడని, తప్పకుండా ఆదుకుంటాడు. అందుకని ఈ విషయాలని మనం చెప్పుకుంటున్నాము. కరుణామయుడు, దీనదయాళుడు అనేటువంటి ప్రభువు ఎవరికి బాధలు వచ్చినా తన బాధగా భావించి గుర్తించి భక్తుల తాలూకు ఇబ్బంది పూర్తి చేస్తాడు. కుసుమహార శ్రీ కుసుమహరుల దివ్యధామంలో అనే ప్రత్యేక కార్యక్రమంలో 2వ భాగం కింద సోనాముఖి మహాక్షేత్రంలో అనంతకొండము మరియు సోనాముఖి మహాక్షేత్రంలో శ్రీ హరనాథుడు నాటిన వనం. సోనాముఖి నగరం ఆనంద సాగరం, సోనాముఖి నగరం ఆనంద సాగరం, దీన జనాధారం గానామృత ప్రసారం, సోనాముఖి నగరం ఆనంద సాగరం. బ్రహ్మ విష్ణు మహేశ్వర సృష్టి స్థితి లయ శక్తి శ్రీ సోనాముఖి నగరం కుసుమహరులుగా అవతరించి
శ్రీ హరనాథ మహాప్రభు నాటిన వనం. సోనాముఖిలో శ్రీమందిరం ప్రక్కగా శ్రీ హరనాథుడు స్వయంగా నాటిన వనం. ఇందులో ప్రతి వృక్షము ఒక ఋషి అని శ్రీ హరనాథుడు సెలవిచ్చెను. శ్రీహరుడు ఈ తోటలోనికి పోయినప్పుడు ఈ వృక్షములు పులకించి ఆనంద బాష్పములు రాల్చినాయి. ప్రభుహరుని గాంచి తరువులానంద భాష్పములు రాల్చే తోట దృశ్యము తిలకింప అత్యంత సుందరము మనోహరము. ఈ వనంలోని వృక్షములంటే ప్రేమమయుడైన శ్రీ హరనాథునకు అవ్యాజమైన అనురాగం. ఈ వనమునకు దసరా పర్వదినములలో అశేష భక్తులు ఆనందోత్సాహములతో కుంకుమతోనూ పూలతోనూ పూజ చేయుచున్నారు. ప్రతి సంవత్సరం దసరా పర్వదినములలో సోనాముఖిలోని భక్తులకు అన్నదానము బెంగళూరు భక్త బృందం వారు నిర్వహించుచున్నారు. సర్వనాముడు సర్వేశ్వరుడని సర్వమతములు సత్యములేయని సర్వనాముడు సర్వేశ్వరుడని మత వైషమ్యము మనముల మాపిన మత వైషమ్యము మనముల మాపిన సర్వవ్యాపకుడి తడే ఆ సర్వవ్యాపకుడి తడే ఆ సర్వవ్యాపకుడి తడే కుసుమారుడు వీడే కాడ కుసుమారుడు వీడే కాడ కుసుమారుడు వీడే కాడ. అనంతకుండము సోనాముఖి మహాక్షేత్రంలో కొలువైయున్న శ్రీమందిరం వెనుక భాగంన 1917-1919 సంవత్సరములలో శ్రీ హరనాథ మహాప్రభు స్వీయ పర్యవేక్షణలో అనంతకుండం రూపుదిద్దుకున్నదని దీనిని శ్రీ హరనాథ మహాప్రభు మందాకినిగా నామకరణం చేసెను. దీని గర్భంలో అనేక సాలగ్రామములు కలవు. దీని జలము ఎన్ని రోజులు నిల్వయున్నను చెడిపోదని భక్తులు తమ గృహములకు తీసుకుని పోయి ప్రతినిత్యం తీర్థంగా సేవించుచున్నారు. శ్రీ హరనాథ మహాప్రభు ఈ జలమును ప్రతిరోజు తన గృహంలో వంట చేయుటకు తీసుకుని పోచుండేవారు. రాత్రి సమయంలో ఈ సరస్సులో స్నానం చేయుటకు దేవతలు వచ్చేవారని, ఆ సమయమున భక్తులు ఈ సరస్సును తాకరాదని శ్రీ హరనాథ మహాప్రభు తెలియచేసెను. దసరా పర్వదినములలో ఈ తీర్థమునకు అనేక భక్తులు ఆనందోత్సాహంతో హారతినిచ్చుచున్నారు. సర్వరోగ నివారణం, సమస్త పాపహరణం, అనంతకుండ తీర్థోదకం, పావనం శుభం. హారతి పతిత జనాభయకర శుభహారతి దివ్య శరీరా. హారతి పతిత జనాభయకర శుభహారతి దివ్య శరీరా. జయ కుసుమహర జయ కలుషహర జయ కుసుమహర జయ కలుషహర జయ జయ రామ కుమార జయ జయ రామ కుమార. హారతి పతిత జనాభయకర శుభహారతి దివ్య శరీరా. మంగళము సుధా మధుర వచన జయ మంగళకర చరణ. మంగళము సుధా మధుర వచన జయ మంగళకర చరణ. ప్రేమ భావ పరిపూరిత హృదయ ప్రేమానంద ప్రచార. ప్రేమ భావ పరిపూరిత హృదయ ప్రేమానంద ప్రచార. జయ కుసుమహర జయ కలుషహర జయ కుసుమహర జయ కలుషహర
జయ జయ రామ కుమారా, జయ జయ రామ కుమారా. హారతి పతిత జనాభయకర శుభహారతి దివ్య శరీరా, దివ్య శరీరా, దివ్య శరీరా.